అన్నమయ్య జిల్లా పుల్లంపేట మండలం తిప్పాయపల్లి సంజీవరాయ స్వామి ఆలయంలో మగవాళ్ళు నైవేద్యాలు తయారు చేయడం ఆనవాయితీ. పురుషుల పుణ్యక్షేత్రంగా పేరు పొందిన సంజీవరాయ స్వామివారి దేవాలయంలో సాంప్రదాయం ప్రకారం గ్రామంలోని పురుషులు రోజు ఆలయ వ్యవహారాలను నిర్వహిస్తారు. ఈ ఆలయంలో మహిళలు పొంగళ్లు వండటంతో పాటు తీసుకోవడం కూడా నిషేధం. గతంలో గ్రామంలోని పశువులకు ఒక వింత వ్యాధి వ్యాపించిందని, అదే సమయంలో ఒక ఋషి బండరాయి ద్వారా వ్యాధి వ్యాపించకుండా చేశారని, దీంతో అప్పటి గ్రామస్తులు ఆలయంలో బండరాయిని ప్రతిష్ఠించారని, ఇప్పుడు అదే రాయిని హనుమంతుడిగా కొలుస్తున్నట్లు గ్రామస్తులు చెబుతున్నారు. అయితే ప్రతి సంక్రాంతి పండుగ ముందు వచ్చే ఆదివారం నాడు సంక్రాంతి ఆచారాలతో ఆలయం సందడిగా మారుతుందని స్థానికులు ఆనందం వ్యక్తం చేశారు. సాంప్రదాయాలను సజీవంగా ఉంచడమే కాకుండా శేషాచలం అడవికి ఆనుకుని ఉన్న విశాలమైన మేత పొలాలు కూడా ఆకట్టుకునే పశు సంపదకు ఈ ప్రాంతం పెట్టింది పేరు. ప్రతి సంవత్సరం సంక్రాంతికి ముందు వచ్చేటువంటి ఆదివారం ఘనంగా నిర్వహించడం ఆనవాయితీ. ఇది అనాదిగా వస్తున్నటువంటి ఆచారం కాబట్టి ఆచారం అలాగే కొనసాగుతూ ఉంది. ఈ ఆలయానికి ఒక ప్రత్యేకత ఉంది. ఆలయం లోపలికి ఆడవారికి ప్రవేశం లేదు. జరిగేటువంటి ప్రతి కార్యక్రమంలోనూ మగవారే పాల్గొంటారు. ఇంటి దగ్గర నుంచి పొంగళ్ళు తీసుకురావడం మొదలు పొంగళ్ళు వండడం, స్వామికి నైవేద్యం సమర్పించడం మొత్తం మగవారే చూసుకుంటారు. స్వామివారి యొక్క ప్రసాదాన్ని కూడా ఆడవారికి ఇవ్వరు. ఇది అనాదిగా వస్తున్నటువంటి ఆచారం కాబట్టి ఆచారం అలాగే కొనసాగుతుంది. ఈ ప్రాంతం నుంచి ఎక్కడికి వెళ్ళి స్థిరపడినటువంటి వాళ్ళు కూడా ఈరోజు ఖచ్చితంగా వచ్చి స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు. తిప్పాయపల్లి చుట్టుప్రక్కల ప్రజలు కూడా స్వామివారిని దర్శించుకునేదానికి తండోపతండాలుగా వస్తూ ఉంటారు. తిప్పాయపల్లి గ్రామం యొక్క ప్రజల యొక్క కోరిక